అహల్యకు విముక్తి కలిగిన తరువాత మహర్షి విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడిని తీసుకుని మిథిలా నగరానికి ప్రయాణం ప్రారంభించాడు. మార్గమంతా అడవులు, నదులు, పర్వతాలు కనిపిస్తూ ఉన్నాయి. రాముడు మరియు లక్ష్మణుడు తమ గురువు విశ్వామిత్రుని వెంట నడుస్తూ ప్రకృతి అందాలను చూస్తూ ప్రయాణం కొనసాగించారు. కొన్ని రోజులు ప్రయాణించిన తరువాత వారు చివరకు మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా రాజ్యం చాలా అందమైనది. అక్కడి వీధులు శుభ్రంగా ఉన్నాయి. ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ఈ రాజ్యాన్ని రాజా జనకుడు పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా ధర్మపరుడు మరియు జ్ఞానవంతుడు. రాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్రుడు రాజభవనానికి చేరుకున్నారు. మహర్షి విశ్వామిత్రుడిని చూసిన రాజా జనకుడు చాలా గౌరవంతో స్వాగతించాడు. వారిని రాజసభలో కూర్చోబెట్టి వారి యాత్ర గురించి అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడు మరియు లక్ష్మణుడు చేసిన వీరోచిత కార్యాలను వివరించాడు. తాటకను సంహరించిన విషయాన్ని, యజ్ఞాన్ని రక్షించిన విషయాన్ని కూడా చెప్పాడు. రాజా జనకుడు ఇది విని చాలా ఆశ్చర్యపోయాడు. రాముడిని చూసి అతని ధైర్యం మరియు శాంత స్వభావాన్ని గమనించాడు. అప్పుడు రాజా జనకుడు ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు. తన కుమార్తె సీత స్వయంవరం గురించి వివరించాడు. ఆ స్వయంవరంలో ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏమిటంటే, భగవంతుడు శివుడి పవిత్ర ధనుస్సును ఎత్తి దానిని తాడు కట్టగలిగిన వాడే సీతను వివాహం చేసుకోవాలి. ఆ ధనుస్సు చాలా భారమైనది. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఎత్తలేకపోయారు. చాలా మంది రాజులు, యోధులు ప్రయత్నించారు, కానీ ఎవరూ విజయవంతం కాలేదు. ఈ విషయం విన్న విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముడిని చూశాడు. రాముడు మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడిని ఉద్దేశించి ఇలా అన్నాడు, రామా, రేపు ఈ శివ ధనుస్సును చూద్దాం. రేపు మిథిలా రాజ్యంలో ఒక గొప్ప సంఘటన జరగబోతోంది. రాముడు శివధనుస్సును ఎత్తగలడా? సీత స్వయంవరం ఎలా జరుగుతుంది? ఈ కథను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం.